హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో వంకాయ చిక్కుడుకాయ కూర కొత్తిమీర కారం వేసుకొని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. కావాల్సిన పదార్థాలు: 1/2 కిలో వంకాయలు, 200 గ్రాములు చిక్కుడుకాయలు ఈ విధంగా ఒలుచుకొని పెట్టుకోవాలి. అలాగే ఒక కొత్తిమీర కట్ట, 1 ఇంచు అల్లం, 13 నుంచి 15 పచ్చిమిర్చి, అలాగే కొంచెం ఇంగువ, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, 2 ఎండుమిరపకాయలు, 1 టీ స్పూన్ శనగపప్పు, 1 టీ స్పూన్ మినప్పప్పు, ఆయిల్ 5 స్పూన్లు. ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా మిక్సీ జార్లో అల్లం సన్నగా తరుక్కొని వేసుకోవాలి. తర్వాత పచ్చిమిరపకాయలు, కొత్తిమీర సన్నగా తరుక్కొని వేసుకోవాలి. తర్వాత కొద్దిగా ఉప్పు వేసుకొని బరకగా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా. తర్వాత దీన్ని ప్లేట్లోకి తీసుకొని పక్కన ఉంచుకోండి. తర్వాత ఒక కడాయి పెట్టుకొని ఈ స్పూన్తో 5 స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. తర్వాత కరివేపాకు, ఎండుమిర్చి, జీలకర్ర వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ శనగపప్పు, 1 టీ స్పూన్ మినపప్పు వేసుకోవాలి. అలాగే కొద్దిగా ఇంగువ వేసుకొని శనగపప్పు, మినపప్పు లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి లో హీట్లో. ఇవి ఈ విధంగా ఫ్రై అయిపోయిన తర్వాత చిక్కుడుకాయల్ని ఈ విధంగా ఒలుచుకోవాలి. ఒలుచుకునేటప్పుడు చూసుకొని ఒలుచుకోండి, పురుగులు ఉంటాయి. తర్వాత ఇందులో 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, చిటికెడు పసుపు వేసుకోవాలి. తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. తర్వాత మూత పెట్టేసి మీడియం హీట్లో 2-3 మినిట్స్ కుక్ చేసుకోవాలి. మధ్యలో అప్పుడప్పుడు కలుపుకుంటూ ఉండాలి, మాడిపోకుండా. చూడండి ఫ్రెండ్స్, చిక్కుడుకాయలు ఈ విధంగా ఫ్రై అయిపోయిన తర్వాత వంకాయల్ని కట్ చేసుకొని వేసుకోవాలి. వంకాయలు నల్లబడకుండా ఉండడం కోసం నేను సాల్ట్ వాటర్లో వేసుకొని పెట్టుకున్నాను. తర్వాత దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత మూత పెట్టేసి మీడియం హీట్లో 5-6 మినిట్స్ కుక్ చేసుకోవాలి. మధ్యలో అప్పుడప్పుడు చెక్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి, మాడిపోకుండా. చూడండి ఫ్రెండ్స్, వంకాయ ఈ విధంగా కుక్ అవ్వాలి. తర్వాత ఇందులో ముందుగా ప్రిపేర్ చేసుకున్న కొత్తిమీర, అల్లం, పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోవాలి. తర్వాత దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. తర్వాత మూత పెట్టేసి 3-4 నిమిషాలు లో హీట్లో కుక్ చేసుకోవాలి. ఇంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే వంకాయ చిక్కుడుకాయ కూర రెడీ. ఇది అన్నంలోకి, చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.